తలపెట్టిన మన నేల వైఎస్ శాస్త్రి గారు ఆహ్వానించిన మేరకు ఎంతో పెద్ద మనసుతో ఘంటసాల గారి మీద అభిమానంతో ఈ గ్రామానికి ఇచ్చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గౌరవనీయులు జస్టిస్ ఎం దుర్గాప్రసాద్ గారికి ముందుగా మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వేదిక మీద ఆశీర్వదించిన పెద్దలందరికీ, వేదిక ముందు ఆశీర్వదించిన పెద్దలందరికీ, సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారం. ఈ టేక్పల్లి గ్రామం స్కాంద పురాణం నుండి గ్రామ ప్రశస్తం. స్కాందపురం అంటే 80,000 సంవత్సరాలు రాసింది. ఈ దేవాలయం గురించి ఇవన్నీ కూడా ఒక టేకు వనంగా ఉండేది ఇక్కడ, దాన్ని అందుకు టేకుపల్లి అయిందని స్కాందపురం చూస్తాం. అలాంటి ఈ దేవాలయంలో అర్చకులుగా ఘంటసాల గారి తండ్రి సూర్యనారాయణ గారు ఇక్కడ ఉండేవారు. అంచేత వారి స్వగ్రామం ఇదే గ్రామం. అయితే ఘంటసాల గారు వారి తల్లి గారు ఊరైన చౌటపల్లి గుడివాడ తాలూకాలో ఉంది, అక్కడ వారు జన్మించారు. కానీ వారి బాల్యం అంతా కూడా ఇదే గ్రామంలో గడిచింది. ఈ పక్కనే ఉన్న పెదకల్లేపల్లిలో సుసల్ల పరబ్రహ్మ శాస్త్రి గారు, వారి తండ్రి గారు సుసల్ల దక్షిణామూర్తి శాస్త్రి గారు, వారి విగ్రహం కూడా మనం పెదకల్లేపల్లిలో పెట్టాం. త్యాగరాజ శిష్య పరంపరకి ఆయన ఆద్యుడు. వారి కుమారుడైన కృష్ణ పరబ్రహ్మ శాస్త్రి గారి దగ్గర ఘంటసాల గారు సంగీతం ఓనమాలు నేర్చుకున్నారు. అయితే అత్యంత కడువు దారిద్ర్యం అనుభవించిన వ్యక్తి ఘంటసాల. చాలా పేద కుటుంబం. ఆయన పెదకల్లేపల్లిలో యాయవారం చేసుకుని నేర్చుకున్నాడు. ఆ తర్వాత విజయనగరం వెళ్ళి అక్కడ సంగీత విద్యను అభ్యసించిన, అక్కడ కూడా యాయవారం చేసుకుని ఏదో ఒక గుళ్ళో పడుకుని ఆయన విద్యను అభ్యసించిన వ్యక్తి. అయితే అన్ని బాధలు పడ్డా ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను ఈ స్థాయికి వచ్చే వాళ్ళని అష్టైశ్వరాలు అనుభవిస్తానంటే నా కవలంలో ఏ తల్లి వేసిన భిక్ష నన్ను ఎంతవాణి చేసిందని చెప్పాడు. అది ఆ రకాన్ని కృతం చెప్పాడు. తనకు ఎవరైతే భిక్ష చేశారో వాళ్ళందరూ కదా అంతటి గొప్ప. అలాగే పట్రాయ సీతారామ శాస్త్రి గారు ఆయనకి సంగీత విద్య నడిపారు విజయనగరంలో. వారి కుమారుడు సంగీతరావుని తీసుకెళ్ళి తన దగ్గర పెట్టుకుని ఆయనకి ఎంతో సంగీత రంగంలో ఇటీవల ఆయన మరణించడం జరిగింది. 100 సంవత్సరాలు ఆయన బతికిన వ్యక్తి సంగీతరావు గారు. ఆయన ఒక సంగీత దర్శకుడిగా ఆయన రూపొందించాడు. అంటే అత్యుత్తమభావం అలాంటి. అయితే టేకుపల్లి గ్రామం ఘంటసాల గారిని చాలామంది తెలియదు, నాకు కూడా తెలియదు. పండిత దేవి నరసింహాచార్య గారు కృష్ణా స్రవంతి అనే పుస్తకంలో ఈ ప్రాంతంలో పుట్టిన కొంతమంది పెద్దల యొక్క ఏ ఊళ్ళో జన్మించారని రాశారు. దాంట్లో టేకుపల్లి ఘంటసాల వెంకటేశ్వరరావు రాశారు. తర్వాత ఏమైందంటే ఘంటసాల గారి విగ్రహాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్ నెలకొల్పారు. రెండవ విగ్రహాన్ని టేకుపల్లిలో నెలకొల్పే అవకాశం నాకు కలిగింది. నా జీవితంలో గొప్ప అదృష్టం. అయితే ఆ రోజున ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, కళాతపస్వి కె విశ్వనాథ్ గారు, వేటూరు సుందరమూర్తి గారు, తనికెల బన్నయ్య గారు, ఇలాంటి అలాగే శైలజ, బాలసుబ్రహ్మణ్యం గారి సోదరి అందరూ కూడా ఈ గ్రామానికి వచ్చారు. అలాగే గ్రామంలో ఘంటసాల గారికి ఆ రోజున అపూర్వమైన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకుని ఆ పెద్దలందరూ కూడా వచ్చి ఏదైతే ఘంటసాల నడయాడిన నేల మీద ఘంటసాల స్వగ్రామంగా మేము చూసి పునీతమయ్యామని చెప్పి ఆ రోజున మహానుభావులందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా మళ్ళా ఘంటసాల యొక్క ఈ టేకుపల్లికి ఘంటసాల గారికి ఉన్న అనుబంధాన్ని లోకానికి తెలియజేసే ప్రయత్నం చేశాం. తిరిగి మళ్ళా ఈనాడు ఆ కార్యక్రమం చేపట్టిన వ్యక్తి నేల వైఎస్ శాస్త్రి గారు. వారి తండ్రి గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన జనతా పార్టీకి అధ్యక్షులుగా పనిచేశారు, సుప్రసిద్ధ న్యాయవాది. అయితే ఈ వంశపారంపర ధర్మకర్త ఈ దేవాలయానికి. ఈ దేవాలయాన్ని మొట్టమొదటిగా ఘంటసాల గారి ఊరన్న తర్వాత నేను ఈ ఊరు వచ్చి ఈ ఊర్లో ఆ రోజున 80-90 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళందరితోనూ మాట్లాడి ఘంటసాల గారి చిన్ననాటి విశేషాలను తెలుసుకున్నాను. ఆ తర్వాత అవనిగడ్డలో కూడా చాలామంది అక్కడ పాలపర్తి సుబ్బారావు గారు ఉన్నారు, మన పాలపర్తి శ్యామానంద ప్రసాద్ ఇప్పుడు సుప్రసిద్ధ అవధానం వాళ్ళ తండ్రి గారు
ఆయనకి ఘంటసాల గారికి చాలా అనుబంధం ఉంది. ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. అవనిగడ్డకి తరంగాల పాడటానికి సూర్య గారు అంటే తండ్రి గారు వచ్చేవారని ఈయన భుజం మీద ఎక్కించుకొస్తే ఆయన తరంగాలు పాడుతూ ఉంటే ఈయన డ్యాన్స్ చేసేవాడని చెప్పాడు. ఆ డ్యాన్స్ చేసేదానికి ముగ్ధుడై చలపల రాణి గారు ఆయనకి బాలభర్తుడు అని చెప్పి బిరుదు ఇచ్చి ఒక ఉంగరం ఆమెకి ఇచ్చారు. ఆ ఉంగరాన్ని నమ్ముకుని ఆయన విజయనగరం వెళ్ళాడు. అది అలా జరిగింది. అంచేత అంత చాలా పేద కుటుంబంలో జన్మించి స్వయం కృషితో అంత స్థాయికి ఎదిగిన వ్యక్తి. ఈ లోపల ఆయన సంగీతం నేర్చుకున్న తర్వాత 1942లో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంలో గుడివాడలో ఆయన అరెస్ట్ అయ్యి అలీపురం జైలు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అక్కడే పొట్టి శ్రీరాములు గారు, బ్రహ్మానందరెడ్డి గారు, గోపాలరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఇంటి ఆయనతో పాటు ఖాళీలో ఉన్నారు. ఆ తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే పొట్టి శ్రీరాములు గారు చనిపోయినప్పుడు ఆయన వెన్నంటి ఆయన అంత్యక్రియలు పూర్తయ్యే వరకు పాటలు పాడుతూ ఆ నాయకుడికి శ్రద్ధాంజలి ఘటించిన ఏకైక వ్యక్తి ఘంటసాల. అరదన మొత్తం అంతా కూడా పాపం ఆయన చేశాడు ఘంటసాల గారు అప్పటికి సినీ గాయకుడు అయిన తర్వాత. సరే, ఆయన సినీ గాయకత్వ ప్రతి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా నేను కానీ లేకపోతే జడ్జి గారు కానీ ఈయన ఉపన్యాసం గారు చూస్తాం. వారు అదే వారు చెప్పారు భారతకృష్ణ గారు వచ్చేలాగా చూద్దాం అని చెప్పి. అని చెప్పి నేను అంత ఎక్కువ జోలికి నేను వెళ్ళగానే ఉండి అవన్నీ భారతకృష్ణ గారి మాట విందాం. అయితే ఈ గ్రామంలో ఏదైనా ఘంటసాలకి ఒక శాశ్వతమైన స్మృతి చిహ్నం ఏర్పరచాలన్నది నీలరావు శాస్త్రి గారి సంకల్పం. ఆ సంకల్పంతో ఈ శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని, అంటే శత జయంతి మేము గత సంవత్సరం హైదరాబాద్లో ప్రారంభించాం. ఆనాటి భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ గారు రవీంద్ర భారతిలో నా అధ్యక్షతనే ఘంటసాల యొక్క శత జయంతి ప్రారంభించాం. అప్పుడు నేను హైదరాబాద్లో ఉంటుంది, ఈ ఊళ్ళో మేము కార్యక్రమం చేయలేకపోయాను. ఈ రోజు కూడా అనేక చోట్ల నుంచి ఆహ్వానాలు వచ్చినప్పుడు లేదు ఘంటసాల గారి ఊళ్ళోనే ఇవాళ కార్యక్రమం చేయాలి, ఇది పోయినసారి చేయకపోయాం, కనీసం ఈ ముగింపు అన్న ఇక్కడ చేయాలని చెప్పి అన్న ఉద్దేశంతో నేను ఈ నీలరావు శాస్త్రి గారు ముందుకు రావడంతో అప్పుడు కిన్నెర రఘురామ్ గారిని సంప్రదించాను. కిన్నెర రఘురామ్ గారితో చెప్పాను, నువ్వు చాలా చోట్ల చేస్తున్నావు ఘంటసాల యొక్క ఆరాధన ఉత్సవాలు, మొత్తం రాష్ట్రంలో అన్ని చోట్ల చేసావు, నిన్న గుంటూరు నెల్లూరులో చేసి వచ్చారు, అట్లా అన్ని చోట్ల చేస్తున్నావు, కానీ నీవు ఎన్ని చోట్ల చేసినా ఘంటసాల స్వగ్రామంలో చేస్తే అదొక ఎత్తు అంచేత రావాలని చెప్పి దీనికి వెన్నుదన్నుగా నిలవాలని చెప్పంటే వారు అంగీకరించి వారు వీరందరిని కూడా తీసుకొచ్చేయడానికి నేను ప్రత్యేకించి రఘురామ్కి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తున్నాను. రాత్రి కూడా చాలా చక్కగా గుంటూరులో జరిగింది. అక్కడ కూడా జడ్జి గారు కృష్ణమోహన్ గారు వచ్చారు. ఏదేమైనా ఇవాళ ఈ ఒక మహోన్నతమైన సంకల్పం నీలరావు శాస్త్రి గారు చేయటం జరిగింది. దాదాపు 2 కోట్లతో ఇక్కడ కళ్యాణ భవన్ నిర్మాణం చేయాలన్నది వారి తలంపు. అయితే ఇది ముందుగా వారు నా దగ్గర చెప్పినప్పుడు కంచి పీఠాధిపతి గారి యొక్క అనుమతి కావాలి అని చెప్పంటే వారు నేను ఇద్దరం వెళ్ళి హైదరాబాద్లో వారిని కలిసినప్పుడు వారు ఆనందించి అనుమతించి ఆశీర్వదించారు. కనుక తప్పనిసరిగా ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అంచేది ఇది చాలా పెద్ద కార్యక్రమం కనుక దీనికి దాతలందరూ కూడా ముందుకొచ్చి దీన్ని చేయాల్సిన అవసరం. ఇవాళ ఎంపీ గారు కానీ వస్తాయని దృష్టి కూడా తీసుకొద్దామని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే మీరు ఎన్ని చోట్ల ఏ నిర్మాణం జరిగినా ఘంటసాల గారి ఊరిలో జరిగిన నిర్మాణం ఒక ఎత్తు, మిగతా చోట్ల వేరు. ఘంటసాల గారికి వాళ్ళ ప్రపంచం అంతా అభిమానులు ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ఎవరు శత జయంతి ఈ విధంగా జరగాలి, ఎవరికాలో పూనుకొని ప్రతి చోట కూడా అంతర్జాతీయంగా ఘంటసాల ఉత్సవాలు జరిపారు. అలాగే ఏడాది పడుకోట అంతర్జాలంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. బాలాజీ సింగ్ కూడా ఒకసారి పాల్గొన్నాడు అంతర్జాలం, నేను కూడా ఉన్నాడు. ఆ రకంగా అందరూ గాయకులు ఆయనకి నివాళులు అర్పించారు. అన్ని సంస్థలు నిర్వహించే వ్యక్తులు నిర్వహించారు. ఆ అదృష్టం నా దేశంతో తెలుగు జాతులు ఎవరికీ అది పట్టలేదు, ఒక ఘంటసాల తప్పని చెప్పి నేను భావిస్తాను. అంతేకాని తెలుగు వారికి ఒక దుర్లక్షణం ఉంది. తెలుగు వారిలో ఎవరైనా ఒక పెద్దవాడు అయితే ఆయన ఎట్లా పడగొట్టాలని చెప్పి ఆలోచిస్తాం తప్ప ఆయన గౌరవించుకోవాలని ఆలోచన మనకు ఉండదు. కానీ అది మాత్రం ఘంటసాలకి మినహాయింపు ఇచ్చారు తెలుగువారు. అందరూ ఆయన హృదయంలో నిలుపుకున్నారు. అది గొప్ప విశేషం. ఇక్కడ కులమో లేకపోతే మతమో ప్రాంతం అవి చూసుకోవాలి. ఘంటసాల నావాడు
ఘంటసాల తెలుగు భాష తీవినైన భాషని పేరు. ఒక సంగీతం ఏదో పాడినట్లు భాషించినప్పుడు వినిపించే భాష అంటారు మన కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఆ భాషని, ఆ భాష యొక్క మాధుర్యాన్ని, ఆ భాష యొక్క సంగీత ప్రాధాన్యతని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఘంటసాల. అందుకని తెలుగువారికి ఆయన చిరస్మరణీయుడు, చిరంజీవి అయ్యాడు, అమర గాయకుడు అయ్యాడు, అందరి హృదయాల్లో గూడు కట్టుకుని ఉన్నాడని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తూ, ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖ సాహితీవేత్త, నిజంగా వారి ప్రసంగం వింటే మనం అందరం కూడా మైమర్చిపోతాం. డాక్టర్ ఓలేటి భారతదేశం గారిని ముందుగా ఈ కార్యక్రమం ప్రారంభం చూస్తాం. అందరికీ నమస్కారం. ఈనాటి ముఖ్య అతిథి, ఈ రాష్ట్రానికి సర్వోన్నత న్యాయస్థానం, దాన్ని మనం హైకోర్టు అని పిలుస్తాం. ఆ న్యాయ వ్యవస్థలోని అత్యున్నత న్యాయాధీశుని బాధ్యత నిర్వహిస్తున్నటువంటి దుర్గా ప్రసాద్ గారికి అధ్యక్షం వహించి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ఎప్పుడూ ముందుండేటువంటి ఒక కార్యకర్త లాంటి వ్యక్తి మండలి బుద్ధప్రసాద్ గారికి, గ్రామానికి చెందిన ప్రముఖులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ నమస్కారం. మేము ఇక్కడికి రావడానికి మా ప్రధాన కారకుడు మద్దాడి రఘురామ్ గారు. ఆయన నిన్న, అంటే నిజానికి మనకి ఘంటసాల పుట్టి 100 ఏళ్ళు పూర్తయింది, నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. శత జయంతి, దాని సమాపనోత్సవం అంటారు. ఆ సమాపనోత్సవాన్ని వైభవంగా గుంటూరులో నిర్వహించి, ఇంత దూరం వస్తున్నప్పుడు మనం వాళ్ళ జన్మస్థలాన్ని, వాళ్ళ స్వగ్రామాన్ని దర్శించకపోతే అది పాపం అన్నట్టుగా భావించి బుద్ధప్రసాద్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మా నీలలోహిత శాస్త్రి గారి ఆహ్వానం మేరకు అందరూ రావడం జరిగింది. మా రఘురామ్ గారికి, సుబ్బరాయ శర్మ గారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా నీలలోహిత శాస్త్రి గారికి, మీ గ్రామస్తులందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఒక రకంగా మీరంతా అదృష్టవంతులు. మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాము. నిజానికి మమ్మల్ని చూడడానికి మీరు ఈ ప్రాంగణానికి రాలేదు, మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాము. ఎందుకు మిమ్మల్ని చూడడం అంటే, ఘంటసాల లాంటి ఒక మహనీయుడు తెలుగు జాతి మొత్తం ఏ మహాత్ముని ప్రతినిత్యం వింటూ నమస్కరించుకుంటుందో, ఆయన నడయాడినటువంటి గ్రామంలో మీరందరూ గ్రామస్తులు విన్నారు. అంతకన్నా ధన్యత ఉంది. జీవితంలో 60 ఏళ్ళు గడిచాక మా పుట్టినూరికి నేను వెళ్తే నన్ను గుర్తుపట్టేవాడు ఉండదు. కానీ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఒక వ్యక్తి ఇక్కడికి వస్తే ఆ తెలుగువాడు ఈ ఊరిని దర్శించాలనుకుంటాడు. అటువంటి గ్రామంలో ఉన్నారు మీరు. అందుచేత మీ అందరికీ నేను నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఘంటసాల అంటే మనం పరిచయం చేయవలసినటువంటి అవసరం లేదు. ఘంటసాల ఒక ప్రవహించే గంగా ప్రవాహం. మా తాతగారి తరానికి ఘంటసాల తెలుసు, మా తండ్రి గారి తరానికి ఘంటసాల తెలుసు, నా తరం సరే నా కొడుకుకి ఘంటసాల తెలుసు, వాడికి కూడా కొడుకు కూతురు అంటే ఆ మనవరాలి తరానికి కూడా ఘంటసాల తెలుసు. ఒక తండ్రి, ఒక తాత, ఆ తర్వాత నేను, నా కొడుకు, మనవరాలు, అంటే 5 తరాలుగా తెలుగు జాతి స్మృతులలో ప్రవహిస్తున్నటువంటి ఒక గాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తి, ఘంటసాల. ఇంతకన్నా అదృష్టం ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందా? నిజానికి ఘంటసాల నేపథ్యం ఏమిటి? ఘంటసాల మనకి ఎందుకు తెలుసు? సినిమాలో పాడడం వల్ల ఘంటసాల మనకు తెలుసు. మనం ఈ ఒక్క విషయాన్ని చూసి చాలా గొప్ప అనుకుంటాం. సినిమా అనేటువంటి పరిశ్రమలో కొన్ని 100 మంది, 1000 మంది, ఇప్పటికీ 1,00,000 మంది ఏదో రకమైనటువంటి పని చేస్తూ ఉంటారు. కానీ ఎంతమంది గుర్తింపు పొందుతున్నారు? నిజానికి ఈవేళ మీరందరూ చేస్తున్నటువంటి ఈ వైభవాన్ని ఒక ప్రభుత్వం చేసి ఉండాలి.
ఒక చలనచిత్ర పరిశ్రమ చేసి ఉండాలి. కొన్ని కోట్లాది రూపాయలతో నడిపేటువంటి ప్రభుత్వానికి కానీ చలనచిత్ర పరిశ్రమకి కానీ పట్టనటువంటి అంశాన్ని మీరు నిర్వహించడం అనేది మీకు దొరికినటువంటి ఒక అదృష్టంగా నేను భావన చేస్తున్నాను. అటువంటి మహనీయుల్ని గౌరవించుకోవడం అనేది మన సంస్కారం. ఘంటసాల లాంటి ఒక వ్యక్తిని మనం వాడు జరుపుకుంటున్నాం అంటే అది మనకు ఉన్నటువంటి సంస్కారాన్ని తెలియజేస్తుంది. ఘంటసాలలో ప్రధానంగా మనకు తెలిసేది 3 విషయాలు ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశాలు ఉంటాయి. ఘంటసాల అంటే పాట, ఘంటసాల అంటే పాటవం. పాఠం అంటే మన ఇంగ్లీష్లో స్కిల్ అంటాం. ఘంటసాల అంటే పాట, ఘంటసాల అంటే పాటవం, ఘంటసాల అంటే పాఠం. ఈ 3 తెలిస్తే ఘంటసాల అవగతం అవుతాయి. ఘంటసాల పాట ఏమిటో నేను ఇవాళ ఎవరికి పరిచయం చేయట్లేదు. మన ఇంట్లో పిల్లలు కూడా ఆ పాట వినగానే ఇది ఘంటసాల పాట అని చెప్పేటువంటి స్థితి ఇవాళ మన ప్రపంచం. ఒక గేయం ఏదైనా మనం ఒక కాగితం మీద రాసి ఇది ఎవరిది అంటే కింద సంతకం అక్కర్లేకుండా చెప్పగలిగేటువంటి కవిత్వం. ఒక కృష్ణశాస్త్రి గారి పాట ఉంటే చూసి వెంటనే చెప్తారు కింద సంతకం చేయకపోయినది కృష్ణశాస్త్రి గారి పాట. అలాగే ఒక శ్రీశ్రీ రాసిన గేయాన్ని చదివి ఇది శ్రీశ్రీ గారి పాటను మనం చెప్పగలుగుతాం. అంటే ఆ వ్యక్తుల యొక్క ధోరణి, ఆ వ్యక్తుల యొక్క శైలి మనకి అవగతం అయి ఉంటాయి కనుక వాళ్ళ సంతకం లేకపోయినా చెప్పగలిగినటువంటి పాటను కవిత్వాన్ని రాయగలిగినటువంటి అతి తక్కువ మంది ఉంటారు. ఒక విశ్వనాథ పద్యాన్ని చెప్పగలం, ఒక కృష్ణశాస్త్రి కవిత్వాన్ని గుర్తుపట్టగలం, ఒక శ్రీశ్రీ కవిత్వాన్ని గుర్తుపట్టగలం. అలాగే ఒక పాట వినగానే ఇది ఎవరి పాటో చెప్పగలిగిన ఏకైక గాయకుడు ఘంటసాల. ఇవాళ చాలా మంది ఔత్సాహికులు పాడుతున్నారు. మన శుక్రవారం సంధ్యా థియేటర్లో ఒక సినిమా రిలీజ్ అయిందండి. ఆ హీరోయిన్ టీచ్ చేస్తూ కూడా పాడతారు, చూసారా, అది నేనే పాడానండి అని ఆ వ్యక్తి వస్తే తప్ప ఆ పాట ఏమిటో, ఆ సినిమా ఏమిటో, అది ఎక్కడ రిలీజ్ అయిందో తెలియనటువంటి దయనీయమైన పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ ఉన్నప్పుడు 5 తరాలలో ఏ తరం వ్యక్తినైనా సరే పాట వినిపించగానే ఇది ఘంటసాల పాట అని చెప్పగలిగిన ఏకైక గాయకుడు ఘంటసాల. తర్వాత బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి గుర్తుపడతాం, వేరే విషయం ప్రపంచం. కానీ ఆ ట్రెండ్, ఆ ముద్ర వేసినటువంటి తొలి వ్యక్తి ఘంటసాల. కనుక ఘంటసాల అంటే పాట, ఘంటసాల అంటే పాటవం, స్కిల్. నిజానికి ఘంటసాల జీవితాన్ని కనుక మీరు గమనించినట్లయితే అధ్యక్షులు వారు కొన్ని విషయాలు చెప్పారు. ఇది వాళ్ళ పూర్వీకులందరూ ఉన్నటువంటి స్వగ్రామం అయితే చౌటపల్లిలో పుట్టాడు ఆయన. ఆయన చెప్పినట్టుగా మాతామహుడు బ్లౌజ్. చిన్నతనం నుంచి తండ్రి ఆయన మృదంగ విద్వాంసుడు ఎక్కడ భజన జరిగినా తీసుకెళ్తూ ఉండేవాడు. ఈ కుర్రవాడు ఆయన భుజాల మీద ఎక్కించుకునేవాడు. ఈ వెడుతున్నప్పుడల్లా పాడుతూనే ఉంటాడు. అలా పాడుతూ ఉండగా ఈయన బుర్రలోకి అన్ని ఇంకడం ప్రారంభించేది. తండ్రి ద్వారా సంక్రమించినటువంటి సంగీత జ్ఞానం ఘంటసాల. అతి చిన్న వయసులో చనిపోయాడు ఘంటసాల తండ్రి సూర్యనారాయణ. ఆయన చనిపోతున్నప్పుడు ఒక మాట చెప్పాడు ఘంటసాల, ఒరే జీవితాన్ని సంగీతంలో తరింప చేసుకోవాలి. మీరు ఊహించండి, వాడు ఒక 10 ఏళ్ల కుర్రాడు, తండ్రి అవసాన దశలో ఉన్నాడు, దగ్గరికి పిలిచి వాడికి సేవలు చేస్తున్నాడు. ఒరే నాన్న, జీవితాన్ని సంగీతంలో తరింప చేసుకోవాలి అన్నాడు. 10 ఏళ్ల కుర్రవాడికి 11 ఏళ్ల కుర్రవాడికి ఈ మాటలో అర్థం ఏదైనా బోధపడుతుందా? అసలు జీవితం ఏమిటో తెలుస్తుందా? సంగీతం ఏమిటో అర్థమవుతుందా? తరింప చేసుకోవడానికి ఏది ప్రమాణమో తెలిసి వస్తుందా? కానీ ఘంటసాల జీవితంలో అదే ఉపనిషద్వాక్యమైంది. తండ్రి ఏ మాట చెప్పాడో ఒక ఉపనిషత్తు వాక్యాన్ని మనం ఎలా వల్లి వేసుకుంటామో అలా ఆజన్మాంతం తాను జీర్ణించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వాక్యం. నాన్న, జీవితాన్ని
సంగీతంలో తరింప చేసుకోవాలి. దానిని ఆచరణలో పెట్టడం కోసం నడిచినటువంటి జీవితమే ఘంటసాల జీవితం. ఎన్ని కష్టాలు పడ్డాడో ఆయన, ఎన్ని రకాల కష్టాలు. ఇందాక అధ్యక్షుడు వారు కొన్ని మాటలు చెప్పారు కూడా. ఆయనకి లభించినటువంటి ఆ ఉంగరాన్ని తోటి స్నేహితుల దగ్గర, అది దాదాపు 40 రూపాయలు ఉండేది ఆ రోజుల్లో, కేవలం 8 రూపాయలు పడకి ఇచ్చాడు. ఇచ్చేటంటే అమ్మకం కూడా కాదు, మళ్ళీ తీసుకుంటాను, నేను వెళ్ళి రావాలి, మా నాన్న ఏదో సంగీతం అంటున్నాడు, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను, వీళ్ళ కాళ్ళు కాళ్ళు పట్టుకోవడం అంటే పాదాభివందనం చేయడం కాదు, శుశ్రూష చేస్తూ. అంటే గురువు గారు అలసిపోయి నిద్రపోతున్నప్పుడు ఆ కాళ్ళు ఒత్తుతూ కూడా ఎవరు సంగీతాన్ని అభ్యసించేటువంటి ఒక అనూచాన సంస్కృతి ఉందో ఆ సంస్కృతిలో ఒక భాగం ఘంటసాల. అందుచేత ఆ గురువు గారు కాళ్ళు పడుతూ చెప్పినా కూడా కొంతవరకు అబ్బింది, కొంత అబ్బలేదు. అలాంటి ప్రాయంలో కచేరీ చేస్తే మరి చేస్తున్నాడు శహబాష్ అన్నటువంటి వాడు ఉన్నారు, వీడి మొహం వీడే పాడతాడు అన్నవాడు కూడా ఉన్నారు. ఘంటసాలలో 2వ పార్శ్వం కూడా ఉన్నారు. అటువంటి ఘంటసాల ఎన్ని ఈసడింపులు ఏర్పాటైనా కూడా తండ్రి ఒక మాట చెప్పాడు, దాన్ని సాధించాలనే లక్ష్యంతో వెళ్ళాడు. ఆ రకంగానే ఈ ఉంగరాన్ని తన మిత్రుల దగ్గర పొదవ పెట్టి విజయనగరం వెళ్ళాడు. చాలా దారుణమైనటువంటి విషయం ఏంటంటే, తనకి తెలియని ఊరు, తెలియని ప్రదేశం, ఏ విద్య నేర్చుకుంటాడో కూడా అవగాహన లేని రోజు ఆ కళాశాలకి అడ్డు పెడతామంటే ఆ గేటు మూసేస్తుంది. ఏమిటి విషయం అంటే, వేసంగి సెలవులు ఇప్పుడు తెరవరు, ఇంటికి వెళ్ళని పంపించేశాడు వాచ్మన్. ఈ ఒక్క పరిస్థితిని మీరు ఆలోచించండి. మీకు ఎవరో తెలియదు, ఒక కొత్త ఊర్లోకి వెళ్ళారు, ఏదో కాలేజీలో చేరితే మీకు భవిష్యత్తు ఉందన్న ఒక ఆలోచన ఉంది, జేబులో 8 రూపాయలు మాత్రమే ఉన్నాయి. గేట్ దగ్గరికి వెళ్తే వాచ్మెన్ వెనక్కి పంపాడు. ఎక్కడికి వెళ్తాం? ఎవరింట్లో ఉండగలుగుతారు? ఏ తల్లి పట్టెడు అన్నం పెడుతుంది? ఇలాంటి కష్టాలు ప్రపంచంలో ఎవరికైనా ఉంటాయా? ఆ కష్టాల్లోంచి పుట్టినటువంటి పద్మం ఘంటసాల. అలా ఏ రకమైనటువంటి బ్రతుకు తెరువు లేకపోతే ఇలాంటి ఒక కోవెలలో, ఒక గుళ్ళో పడుకుంటే, అంటే భగవంతుడు మన మనసులో ఉన్నటువంటి సంకల్పం గొప్పదైతే, సంకల్పంలో శుద్ధి ఉంటే, ఆ సంకల్పం సిద్ధికి ఎటువంటి మార్గం చూపిస్తాడో ఘంటసాల జీవితం ఒక ఉదాహరణ. ఏం చేయాలో తెలియని రోజుల్లో, ఎక్కడుండాలో తెలియని రోజుల్లో వాచ్మన్తో బేరం అడుగులు తెచ్చుకుని పెట్టేవాడు, అక్కడ పెట్టుకుని ఎక్కడ పడుకోవాలో తెలియటి ఇటువంటి ఒక ఆలయ ప్రాంగణంలో పిట్టగోడ మీద పడుకున్నాడు. అలా పడుకున్న రోజుల్లోనే దైవం మానుష రూపేణ, దేవుడు మానవుడిగా ఎక్కడికి వస్తాడంటే ఘంటసాల దగ్గరికి వచ్చాడు. ఆ దేవుడి పేరే పట్రాయని సీతారామ శాస్త్రి. ఆ గురువు తన దగ్గర పెట్టుకుని విద్య నేర్పించాడు. నేను అన్ని రోజులు నీకు తిండి పెట్టలేను రా అబ్బాయి, ఎందుకంటే నాకు ఇల్లు గడవడం కష్టం, కనుక నువ్వెక్కడైనా వ్యాయవారం చేసుకుని అన్నారే, దాన్ని మాధవకరం అంటారు. ఇంటి ముందుకు వెళ్ళి మరీ బిచ్చగాడిని అడిగేటువంటి రోజులు కాకపోయినా, అమ్మ నేను ఫలానా ఊరి నుంచి వచ్చాను, ఫలానా గురువు గారి దగ్గరికి వెళ్తున్నాను, విద్య నేర్చుకుంటాను, ఈ సోమవారం కూడా మీ ఇంట్లో ముద్ద పెడితే అంటే వాడు సోమవారం, వాడు మంగళవారం, వాడు బుధవారం ఆ ఊళ్ళో ఉన్న వీధులన్నీ పంచుకుంటాయి. అలా ఒక్కింటి ముందు ఒక్కొక్క రోజు భోజనం చేస్తూ ఆ మహనీయుల విద్య నేర్చుకుని ఒక అజరామరమైనటువంటి సంగీతమూర్తిగా తెలుగు జాతిని గౌరవించిన వాడు ఘంటసాల. ఆ కష్టాలు అక్కడితో తీరిపోలేదు, అవన్నీ నేర్చుకున్నాడు, వెనక్కి వచ్చాడు, మళ్ళీ ఇక్కడి నుంచి రాలేదు, చౌటుపల్లి వెళ్ళాడు. అక్కడ ఏ రకమైనటువంటి ప్రోత్సాహాలు లేవు. ఏదో ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు బంధువర్గంలో ఉండే సీనియర్ సముద్రాలు గారి ఈ ప్రాంతానికి వస్తే ఆయనకి పరిచయం జరిగింది. ఆ పరిచయాల ఆధారంగా మద్రాసు వెళ్ళాడు. అలా మద్రాసు వెళ్ళిన తర్వాత ఆయన జీవితంలో జరిగిన తొలి, మనకు అక్కడ కూడా పిలిచి ఇలాంటి కార్పెట్ వేసి రండి అన్నవాడు ఎవడు లేడు. ఆయన జీవితంలో ఒక గొప్ప వైభవాన్ని, ఒక గాయకుడిగా ఘంటసాలను పరిచయం చేసినటువంటి సందర్భం ఆకాశవాణి.
ఆ రోజుల్లో బాలాంతరపు రజనీకాంతరావు గారిని ఆధునిక కాలానికి వాగ్గేయకారుడని చెప్పవలసినటువంటి మహనీయుడు బాలాంతరపు రజనీకాంతరావు గారు అతన్ని ఆహ్వానించి అతన్ని మైక్ ముందు కూర్చోబెట్టి పాటలు పాడించాడు ఆయన. రేడియోలో ఉండేటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, మీ చేత ఏదైనా కార్యక్రమం రాయిస్తే, మీ చేత కథ కవితో చదివిస్తే వాళ్ళకి ఆ రోజుల్లో 5 రూపాయలు 10 రూపాయలు చెక్ ఇచ్చేవారు. ఇప్పుడైతే 100 150 ఇస్తారు. ఆయన జీవితంలో తాను పాట పాడిన తర్వాత ఆ పాటకి ఒక 5 రూపాయల పారితోషికం వస్తుందని ఘంటసాలకు తొట్టతొలిగా తెలియజేసినటువంటి సంస్థ ఆకాశవాణి. అందుచేత ఆకాశవాణి ద్వారా ఆయన గొంతు జనంలోకి ప్రవహించడం మొదలుపెట్టింది. ఇవన్నీ విజయనగరం కళాశాలలో దానికి ముందు వారు చెప్పినటువంటి ఆ గురువుల ద్వారా సంక్రమించుకున్నటువంటి విద్య. ఇదంతా శాస్త్రీయ సంగీతం. ఆయన పాడిన బ్రతుకు తెరువు సినిమా పాట. జీవితంలో తెలియవలసినటువంటి విషయం ఏంటంటే, మనలో విద్య, ముఖ్యంగా పాట సంబంధమైన సంగీతమైన విద్య సాధించాలంటే ప్రతి మనిషి సంగీతాన్ని అధ్యయనం చేయాలి. కేవలం గొప్ప పండితుల ద్వారా సంగీత అధ్యయనం చేశాడు కనుకని తాను భవిష్యత్తులో సినిమా పాటల్లో రాణించగలిగేటువంటి సర్వోన్నత స్థితికి ఎదగలిగాడు. ఇది ఘంటసాలలో ఉన్న పాటవం. అందుచేత ఘంటసాలలో పాట, ఘంటసాలలో పాటవం. ఘంటసాలలో మూడో విషయం పాఠం. మనం ఎంతసేపు ఆయన పాడిన పాటల్ని అనుకరించి ఫలానా అల్లూరి సీతారామరాజు అద్భుతంగా పాడాడు, పండంటి కాకుండా ఇంతకన్నా బాగా పాడాడు, లవకుశలో అబ్బో అదరగొట్టేశాడు ఘంటసాల అని మాత్రమే మనం చూస్తాం. ఈ పాటలతో మాత్రమే మన పరిచయం. కానీ ఘంటసాల పాటలతో పాటు, పాటవంతో పాటు అతని జీవిత క్రమాన్ని కనుక తెలియజేస్తే అది తెలుగు జాతికి పాఠం. ఎందుకంటే చాలా దయనీయమైనటువంటి ఒక కుటుంబంలో పుట్టి ఈ సమాజంలో ఒక విరాట్ స్వరూపానికి ఎదగలిగినటువంటి స్థితి. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇవాళకి 100వ సంవత్సరం పూర్తయింది, 101వ జయంతి. భగవంతుడు మన అందరికీ కూడా శతమానం జీవిస్తారు కదా. అంటే 100 ఏళ్ళు ఉంటాయని మన జీవితం, బతుకుతామో లేదో అది వేరే విషయం. కానీ జీవితంలో ప్రతివాడు భగవంతుడు మనకు 100 ఏళ్ళు ఆయుషిస్తాడు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, భగవంతుడు ఆయనకి ప్రసాదించిన 100 సంవత్సరాల జీవితంలో 50 సంవత్సరాల జీవితం మాత్రమే తనకు ఉపయోగించుకుని మిగతా 50 సంవత్సరాల జీవితం పాటకిచ్చిన త్యాగశీలి ఘంటసాల. ఆయన చనిపోయి 50 సంవత్సరాలు కావస్తుందో 2 నెలలు గడితే, ఒక మనిషి ఇవాళ చనిపోతే రేపటికి 2 అని లెక్క పెట్టేటువంటి రోజున మనకి ఎల్లుండిగా మనిషి కూడా గుర్తుండడు 3వ రోజు. అటువంటి తరంలో మనం ఎవ్వరికీ తెలియని పరిచయం లేనటువంటి ఒక వ్యక్తి చనిపోయిన 50 సంవత్సరాల తర్వాత ఇక్కడ వైభవంగా ఒక న్యాయమూర్తి గారిని కూడా ఆహ్వానించి, ఒక పూర్వ మంత్రివర్యను ఆహ్వానించి ఈ గ్రామం ఇంత వైభవం చేస్తున్నదంటే, ఒక వ్యక్తి కష్టాలను తన ధీశక్తితో ఎదుర్కోగలిగినటువంటి సంకల్ప బలం మనిషిలో ఉంటే ఏ స్థాయికైనా మనిషి ఎదుగుతాడని తెలుగు జాతికి ఘంటసాల చెప్పిన పాఠం. కనుక ఘంటసాలలో 3 పార్శ్వాలు కనుక మీరు గమనిస్తే, ఘంటసాల పాట, ఘంటసాల పాటవం, ఘంటసాల పాఠం. ఈ 3 తెలిస్తే ముందు తరాలు, అంటే మన తర్వాత వచ్చేటువంటి తరాలకు కూడా ఒక స్ఫూర్తినిస్తూ, మనం జీవితంలో ఎటువంటి విజయాలు సాధించవలసి ఉన్నదో వాటిని చేరుకునేటువంటి ఒక మార్గం సుగమం చేయడానికి ఈ 100వ జయంతి వసంతం ఉపయోగపడుతుందని, దానికి మీరు చేస్తున్న ప్రణాళిక, ఈ గ్రామస్తులంతా కలిసి ఒక గొప్ప నిర్మాణం చేపట్టాలనుకుంటున్నారు. అది శాశ్వతంగా మరొక 100 సంవత్సరాలైనా సరే మీ కుటుంబాల్లో వచ్చేటువంటి తరువాతి పిల్లలు కూడా ఆ నిర్మాణాన్ని చూసి స్ఫూర్తిదాయకులై చైతన్యాన్ని పొంది ఈ టేకుపల్లి యొక్క విరాట్ స్వరూపాన్ని తెలుగు జాతి అంతా గుర్తించేటువంటి స్థితికి వెడతారని అభిలషిస్తూ స్వస్తి.
ధన్యవాదాలు భారతదేశం గారు. ఘంటసాల గారి గొప్పతనాన్ని చాలా అద్భుతంగా మీరు వివరించారు. ఈరోజు మరో విశేషం ఉంది. మన ఘంటసాల జయంతితో పాటు గీతా జయంతి కూడా. మనం భగవద్గీతని ఎంతమంది చదువుతామో తెలియదు, కానీ ఆ భగవద్గీతని తన కంఠం ద్వారా ఇంటింటికి చేసిన ఘనత మాత్రం ఘంటసాల గారు. ఆ చివరి ఆయన రికార్డింగ్ అది భగవద్గీత. ఆ భగవద్గీతని ఆయన రికార్డ్ చేసిన తర్వాత అది ప్రతి ఇంట్లోనూ అది కొలువు చేసింది, ప్రతి దేవాలయంలోనూ వినిపిస్తుంది. అలా ఆ భగవద్గీతకి అందుకనే వాళ్ళ గీతా జయంతి కూడా కలిసి వచ్చిందాం అనుకుంటున్నాను. అది మన ఘంటసాల గారిని జయంతితో పాటు అది గొప్ప విశేషం. ఇప్పుడు కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ప్రధాన కార్యదర్శి గత 45 సంవత్సరాలుగా కిన్నెర సంస్థ హైదరాబాద్ నగరంలో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమానికి నాంది పలికిన వ్యక్తి మన మద్దా బొగరం గారిని నిర్వహిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ గ్రామ పెద్దలందరికీ అక్కినేని తరపున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా మాకు మా ఓరెడ్డి గారికి, మా సుబ్బరాయ శర్మ గారికి, మా సుబ్బారావు గారికి ఒక పవిత్రమైన రోజు ఈరోజు. నిన్న ఘంటసాల గారి ముగింపు కార్యక్రమము 12 గంటల నిర్విరామ ఆరాధన ఉత్సవాలు చేశాం. 70 మంది గాయని గాయకులతో గుంటూరులో. ఈ రోజున వారు పుట్టిన గ్రామంలో ఇక్కడ మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు బుద్ధప్రసాద్ గారు కల్పించినటువంటి అదృష్టం మాకు ఇది. నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత 95వ సంవత్సరంలో 25 సంవత్సరాల కిందట ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో త్యాగరాజ స్వామి ఉత్సవాలు జరుగుతున్న విధంగా అమర వాగ్గేయకారుడైనటువంటి ఘంటసాల గారికి కూడా ఆ రోజున ఉత్సవాలు ఎందుకు చేయకూడని సంకల్పంతో మొట్టమొదట మన తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించాము. కిందన 1995లో రవీంద్రభారతిలో 24 గంటలు. ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు దాన్ని ప్రారంభించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు దాన్ని ముగించారు. ఆ స్ఫూర్తితో 25 సంవత్సరాల్లో సుమారుగా 12 నగరాలు, ప్రతి ఊర్లో, ప్రతి నగరంలో 24 గంటల ఆరాధనోత్సవాలు మేము నిర్వహించాం. అది ఏ అదృష్టమో మాకు తెలియదు, కానీ నేను ప్రారంభించిన తర్వాత 25 సంవత్సరాల్లో ఘంటసాల గారి ఆరాధనోత్సవాలు మేము స్టార్ట్ చేసి వచ్చిన తర్వాత వాడు అక్కడ నగరాల్లో కంటిన్యూ చేస్తూ అది గ్రామాల్లో కూడా విస్తరించి ఈ రోజున గత 4 రోజుల నుంచి హైదరాబాదులో ఒక 50 మంది సంస్థల వాళ్ళు ఒక్క హైదరాబాదులో ఘంటసాల గారి సతజయంతి చేస్తున్నారు. అలాగే అన్ని నగరాల్లో కూడా చేస్తున్నారు. బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టుగా ప్రపంచంలో ఏ గాయకుడికి, ఏ నాయకుడికి దక్కని వరం ఘంటసాల గారికి దక్కింది. ఇంతమంది అభిమానంతో చేస్తున్నారు. ఇప్పుడు ఏ నాయకుడికూనో, ఏ రాజకీయ నాయకులకునో పార్టీ వాళ్ళు చూస్తున్నది కాదు, ఒక కుల పెద్దకు చూస్తున్నది కాదు. అమరజీవి ఘంటసాల అనేటువంటి వాడు ప్రతి తెలుగువాడి గుండెలో ఉన్నాడు. కాబట్టి ప్రతి తెలుగువాడు ఈ ఆరాధనోత్సవాలు, ఈ ఆయన పుట్టినరోజులు కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నాం. హైదరాబాద్లో అయితే గత 25 ఏళ్ళుగా 50 సంవత్సరాలు జయంతి, వర్ధంతి 2 చేస్తూ ఉన్నారు. నేను మొట్టమొదట ఘంటసాల గారి 24 గంటలు చేసినప్పుడు ఇక్కడే మనం ఓరెడ్డి గారు దూరదర్శన్ వారు దాన్ని టెలిఫిలిం రూపంలో 1.5 hours ఇచ్చారు. అది కూడా మేము ప్రసారం చేసాం. ఈ రోజున మా మిత్ర గారు, మా ఈశ్వరరామారావు గారు వస్తూ ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు. మా మిత్ర గారు అయితే అపర ఘంటసాల అంటాం మేమందరినీ. ఇందాక మా బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆ భగవద్గీత 2 శ్లోకాలు కూడా వారు పాడేందుకు వచ్చిన వాళ్ళు వినిపిస్తారు. నాకు ఈ గ్రామంలో ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చిన మా బుద్ధప్రసాద్ గారికి, గ్రామ ప్రజలందరికీ మరొకసారి నా పక్షానికి నిలబడి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు రఘురామ్ గారు. ఇప్పుడు సుప్రసిద్ధ సినీ నటుడు, రంగస్థ నటుడు
శ్రీ సుబ్బరాయ శర్మ గారి మాట వస్తుంది. అందరికీ నమస్కారం. వేదిక మీద ఆశీనులైన పెద్దలు, న్యాయమూర్తులు దుర్గాప్రసాద్ గారికి, అనుక్షణం తెలుగు భాషని ఒక ఉన్నత శిఖరాలకి చేర్చాలని తపన పడే మాన్యులు మా బుద్ధప్రసాద్ గారికి, 27 సంవత్సరాలుగా ఒక త్యాగరాజ స్వామికి ఆరాధనోత్సవాలు జరుపుతారు, కానీ ఒక సినీ గాయకుడికి ఎవరు జరపని ముందుకు రాని రోజుల్లో కిన్నెర రఘురామ్ గారు 27 సంవత్సరాలుగా ఘంటసాల గారి ఆరాధనోత్సవాలు జరుపుతున్నారు. వారికి, సరస్వతి పుత్రుడు ప్రముఖ సాహితీవేత్త పోలేటి పార్వతీశం గారికి, పెద్దలకి, గ్రామస్తులకి అందరికీ నమస్కారం. ఘంటసాల గారి గురించి చెప్పుకోవాలంటే రోజుల తరబడి చెప్పుకోవచ్చు. ఘంటసాల గారు ఎంత విలక్షణమైనటువంటి గాయకుడో అందరికీ తెలిసిన విషయమే. ఆయన పార్వతీశం గారు చెప్పినట్టు పాఠం అన్నారు చూసారా, ఆ పాఠం ఎవరన్నా ఒకళ్ళకి బోధించేటప్పుడు వాళ్ళు ఆచరించి బోధిస్తే ఈజీగా అందుకుంటుంది, మిగతా వాళ్ళందరూ గ్రహించగలుగుతారు. అట్లా తను ఆచరించి చూపించినటువంటి గొప్ప సంస్కారం గలవాడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఎలాగంటే ఆయన విజయనగరం వెళ్ళి పట్రాయన సీతారామ శాస్త్రి గారి దగ్గర విద్య నేర్చుకొని తర్వాత అనేక కష్టాలు పడి మెడ్రాస్ వెళ్ళి సినిమాల్లో ఛాన్సులు చాలా కష్టాలు పడి ఆ తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా ఇల్లు కట్టుకున్నారు. మెడ్రాసులో ఇల్లు కట్టుకొని తన గురువైన పట్రాయన సీతారామ శాస్త్రి గారి దగ్గరుండి విజయనగరం వచ్చి ఆయనే తోడుకొని తీసుకెళ్ళి మెడ్రాస్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని 4 రోజులు ఉంచుకొని ప్రతిరోజు మెడ్రాసులో ఉండే విశేషాలన్నింటినీ చూపిస్తూ రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఆయనకు ఒక గది ఇచ్చి ఆ గదిలో పడుకున్నప్పుడు ఆయన నిద్రపోయేదాకా కాళ్ళు ఒత్తుతూ పడుకొని పాటలు పాడినవాడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. గురువు అంటే ఎంత భక్తో ఆలోచించండి, పెద్దలంటే ఎంత భక్తో ఆలోచించండి. ఈ పాట మనం నేర్చుకోవాలి. పాటలు అందరూ నేర్చుకుంటున్నారు. గురువు గారు చెప్పింది ఒక విషయం చెప్పారు. ఆయన ఒరే గాత్రం కాదు ఆయన కావాల్సింది భావం కావాలి, పాటలో భావాన్ని పెట్టావు, భావాన్ని కనుక అర్థం చేసుకుంటే దాన్ని రాణిస్తుందిరా అని చెప్పిన వాడు పట్రాయన సీతారామ శాస్త్రి గారు. ఆ భావాన్ని పట్టుకున్న ఏకైక గాయకుడు మన ఘంటసాల మాస్టర్. మీరు ఒక మాణిక్య వీణ ముపరాలు ఎంత పాట వింటే ఆ దేవత మన ముందు సాక్షాత్కరిస్తుంది, కళ్ళకు కనిపిస్తుంది, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. అదే ఒక దేశభక్తి పాట కనుక పాడితే, తెలుగు వీర లేవరా అని పాట పాడితే మనలో ఒక ఉద్రేకం వస్తుంది. ఆ భావానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత వల్ల దానివల్ల మనం ఎంత ఇన్వాల్వ్ కాగలుగుతున్నాం ఆయన పాటలో. అది వారి గొప్పతనం. వారిని ఇమిటేట్ చేసే వాళ్ళకంటే స్వతంత్రంగా పాడేవాళ్ళు, భావానికి ప్రాధాన్యత ఇస్తే గాత్రం కంటే కూడా భావానికి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు ఎప్పటికీ చిరాయుగా నిలిచిపోతారనేది అది ప్రూవ్ చేసి చూపించారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎక్కడైతే విద్య నేర్చుకున్నారో ఆ కళాశాలలో నాకు కూడా ఒక 4 రోజులు తిరిగే అదృష్టం కలిగించింది ఆయన బయోపిక్ సినిమా. ఘంటసాల గారి జీవిత చరిత్ర మీద సినిమా తీస్తే ఆ సినిమాలో వారి గురువు పాత్ర పట్రాయన సీతారామ శాస్త్రి గారి పాత్ర ధరించే అదృష్టం నాకు కలిగింది. ఆ విధంగా విజయనగరం కాలేజీలో అడుగుపెట్టగలిగాను. ఈ రోజున మళ్ళీ పెద్దలు బుద్ధప్రసాద్ గారి వల్ల ఆ ఘంటసాల గారు ఎక్కడైతే నడయాడారో ఆ ఊళ్ళో అడుగుపెట్టడం జరిగింది. చాలా అదృష్టవంతుడిగా నేను కూడా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు గ్రామస్తులకి, బుద్ధప్రసాద్ గారికి, న్యాయమూర్తి గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. ధన్యవాదాలు. ఇప్పుడే వచ్చిన సుప్రసిద్ధ గాయకులు
అపర ఘంటసాల బిరుదాంకితులు శ్రీ మిత్రా గారు కూడా హృదయపూర్వక స్వాగతం. అలాగే సినీ విద్యా విశారద శ్రీ ఎస్వి రామారావు గారు, ఆయన సినిమా సర్వస్వం, ప్రతి పాటకు ఆయన చాలా చక్కగా వ్యాఖ్యానం చేసి గొప్ప వ్యక్తి. వారు కూడా ఈరోజు నేను రావడం చాలా ఆనందదాయక విషయం. వారికి కూడా స్వాగతం చెబుతున్నాం. చల్లా సుబ్బారెడ్డి గారు ఘంటసాల గారి వీరాభిమాని. ఘంటసాల గారి పేరిట ఒక పత్రిక నడిపారు. గతంలో కూడా ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఘంటసాల కార్యక్రమం ఎక్కడ జరిగింది ఆహ్వానం అక్కర్లో ఆయన వచ్చేస్తారు. అందుకని చల్లా సుబ్బారెడ్డి గారు రావటం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఘంటసాలని ఆయన ఆహ్వానింప చేసుకున్న గొప్ప వ్యక్తి. వారికి కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతం చెబుతూ రామారావు గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. అయ్యా ఇప్పుడు కడప మిశ్రాలు సంక్షిప్తంగా. ఈనాటి ఘంటసాల గారి శత జయంతి ఉత్సవ సందర్భంగా సభాధ్యక్షులు మాజీ ఉపసభాపతి గారు బుద్ధప్రసాద్ గారికి, అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులు శ్రీ గౌరవనీయులు పెద్దలు దుర్గాప్రసాద్ గారికి, పార్వతేశం గారికి, కిన్నెర సుబ్బారావు గారికి, అదేవిధంగా వేదిక వచ్చిన పెద్దలకి, ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి ఏట్పల్లి గ్రామస్తులకి, పత్రికా మిత్రులకి, పెద్దలకి, కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ, ఘంటసాల గారి గాత్రం అనేది నిజంగా పెద్దలు చెప్పారు. ఏ తరం వారినైనా సరే 5 తరాల వారు అన్నారు. ఆ తర్వాత కూడా పెద్దలు చెప్పిన దాన్ని బట్టి ఆ గాత్రం వినంగానే, ఆ పాట వినంగానే ఇది ఘంటసాల గారిది అనే స్థాయి ఆయన గాత్రం అనేది అతి గంభీరమైన గాత్రం. మా బాలసింగ్ గారు పాడుతుంటేనే మేము చూసి ఆనందపడేవాళ్ళం. అంటే ఆయన గాత్రం అలా ఉంటుందని. అదేవిధంగా మా అవనిగడ్డ వాస్తవ్యులు గంగాధర శాస్త్రి గారు, ఆయన అనేకంగా శ్లోకాలను కూడా తెలుగులో అనువదించి చాలా ప్రత్యేకించి ఘంటసాల గారి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మా అవనిగడ్డ వాస్తవ్యులు గంగాధర శాస్త్రి గారు కూడా ఆయన ఈ రోజున ఉంటే బాగుండేది అనుకున్నాం. కానీ ఈ రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు ఉండడం వలన వారు రాకపోవడం జరిగింది. ఈ రోజున మరీ ముఖ్యంగా మన రాష్ట్రపతి గారు విజయవాడ రావడం మూలంగా మా ఎంపీ గారు బాలశౌరి గారు కానీ, అదేవిధంగా మా స్థానిక శాసనసభ్యులు శ్రీ శ్రీమంత రమేష్ బాబు గారు కానీ, ధర్మశ్రీ గారు కానీ, ఇలాంటి వారు రావాల్సిన పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి రాకపోవడం అనేది మన కార్యక్రమానికి వారు వచ్చి ఉంటే ఇంకా మనం అనుకున్న కట్టబోయే కళ్యాణ మండపానికి మంచి చేయూత వచ్చేది. అయినా సరే మా ఎమ్మెల్యే గారు మనం ప్రత్యేకించి మీరు వెళ్ళి దాని గురించి మేము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే మా నియోజకవర్గంలో, మా ఏరియాలో అలాంటి గొప్ప వ్యక్తిని కళ్యాణ మండపం కట్టించడంలో ఎవరి వంతు పాత్ర ఉంటేనే నిజమైన ఘంటసాల గారికి మనం నివాళులు అర్పించినట్టుగా మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాల్లో మా బుద్ధప్రసాద్ గారు అయితే ప్రత్యేకించి ఈ సాంస్కృతిక మీద, అదేవిధంగా ఈ పెద్దల ఎడల వీటి మీద ఉన్న అపారమైన ఆలోచన ఆయనకున్న దీని మూలంగా ఘంటసాల గారి గురించి చాలా అనేక విషయాలు ఈ స్టేజ్ మీద చెప్పడం, మేము ఆయన చెప్పిన ప్రతి కూడా ఎక్కడైనా సరే సాంస్కృతిక జరిగినప్పుడు మేము అన్నీ ఆయన వింటాం. ఆ పుస్తక పఠనం అనేది బుద్ధప్రసాద్ గారిలో మా స్థానిక మంత్రివర్యులు చేశారు. మాకు గురువు గారు, నేను ఆయనతో పాటే ఉండేవాడిని. రాజకీయాలు అనే కారణాలు మేము బయటికి వేరేగా ఉంటాం. వైఎస్ఆర్సీపీలో ఈరోజు నేను మాజీ మార్కెట్ డైరెక్టర్గా, చైర్మన్గా ఉన్నాను. ఆ విధంగా మా ప్రయాణం సాగుతుంది. కానీ నియోజకవర్గం డెవలప్మెంట్లో ఏ విధంగా తోడ్పాటు చేయాలి అనే ఆలోచనలో ఇవాళ మా ఏరియా నాయకులు మండల వెంకటకృష్ణారావు కానీ, బుద్ధప్రసాద్ గారు కానీ, ఈనాటి ఎమ్మెల్యే స్థానిక శాసనసభ రమేష్ గారు కానీ, గత సింహాద్రి సత్యనారాయణ గారు కానీ, వీరందరూ కూడా వీళ్ళ వంతు కృషి చేసి నియోజకవర్గాన్ని నిరంతరం అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని నాయకులే కానీ ఇంకొక రకంగా
దానితో పాటు ప్రత్యేకించి కళల్ని అభివృద్ధి చేయడంలో మా బుద్ధప్రసాద్ గారికి మేము ఈ సభ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఘంటసాల గారి గురించి నాకైతే